dreaming of. And now I know there is nothing that I could not do. Thanks to you for teaching me how to feel, showing me my emotions, letting me know what's real from what is not. What I've got is more than I'd ever hoped for, and a lot of what I've hoped for is thanks to you. No mountain, no valley, no time, no space, no heartache, no heartbreak, no far from grace can stop me from believing that my love will pull me through. Thanks to you. విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కి విచ్చేసిన మన గురువులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. నా తోటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. ఇక్కడ అందరూ ప్రజెంట్ నాకు చాలా హ్యాపీగా ఉంది. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి. ఇంకో ప్రధానమైన విషయం ఏమిటంటే మా బాల్యంలోనే మా భవిష్యత్తును ఊహించనంత దానికోసం వారి సర్వశక్తులు ధారపోసి మమ్మల్ని తీర్చిదిద్దిన గురువర్యులకు పాదాభివందనం. కొద్దిగా తల్లిదండ్రుల అవేర్నెస్ బాగా ఉండేవాళ్ళు, వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఆ కార్పొరేట్ కాలేజెస్, స్కూళ్ళు, కాన్వెంట్ స్కూల్ పైన డిపెండ్ కావడం. అట్లాంటి కుటుంబాల్లో ఉండే పిల్లలు 50% అబోవ్ మంచి స్థాయికి వెళ్తున్నారు. ఇంకా మా ప్రభుత్వ పాఠశాలలో ఉండే పిల్లల్లో పేరెంట్స్ కొంచెం బాధ్యతగా ఉండి మంచి స్టాఫ్ ఉన్నటువంటి స్కూల్లో చదువుకొని పెరిగిండే పిల్లలేమో మంచి స్థాయిలోనే ఉన్నారు. కార్పొరేట్ కాలేజెస్ కన్నా మంచి మార్క్స్లోనే మన ప్రభుత్వ పాఠశాలలో కూడా ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చినందువల్ల మాకు సంతోషంగా ఉంది. మిమ్మల్ని అందరినీ చూసి మీ జీవితంలో జరిగిన ఆనాటి చిన్నపిల్లలు ఈనాడు ఇంత బాగా చదివించుకున్నారు, ఇంత ఉన్నతిగా ఉన్నారు అని అంటే ఎంతో సంతోషమైందమ్మా. ఇలాంటి శుభ సమయాన్ని, ఈ మంచి రోజుని నేను ఎప్పటికీ మర్చిపోలేను. అందువల్లనే మీతో పంచుకోవాలని ఆనాటి గుర్తులు మరవలేని గుర్తులు మీరు గుర్తు చేసుకుంటారు కదా. మేము 26 ఏళ్ళు వెనుకపోయినామన్నమాట. కాబట్టి ఆ గుర్తు కోసమే రాలేని పరిస్థితి అయినా కూడా వచ్చినాం. చాలా థ్యాంక్స్ మ్యామ్. కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీకు, ఈ సందర్భాన్ని కలిగించినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మంచి పని ఏది తక్కువ కాదు. మనం కష్టపడి పని చేస్తే ఏది తక్కువ కాదు. మన కుటుంబాన్ని నిర్వర్తించాలి, మన కుటుంబాన్ని సక్రమంగా బుద్ధిలోకి తీసుకొని రావాలి అంటే మనం ఏ పని చేసినా సరే. ఈ ఒక్క విషయం మర్చిపోయినాను, చెప్పండి. నా గీత రైట్ హ్యాండ్ లా ఉంది. ఎప్పుడైనా సెలవు పెడితే 130 మంది పిల్లలు వెనకలు ఉండేది. ఏం బాధ లేదు, హ్యాపీగా అందరూ మీ కుటుంబాలతో సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ పూర్వ ప్రియమైనటువంటి విద్యార్థులకు మీకు అందరికీ నా శుభాశీస్సులు. నిజంగా గర్ల్స్ స్కూల్ చరిత్రలోనే ఇటువంటి గెట్ టుగెదర్ పార్టీ దాకా జరగలేదు నాకు తెలుసు అనుకోండి. మీరందరూ కూడా మీ పిల్లలు బాగా చదివించి మంచి మార్గంలో నడిపించాలని ఆశిస్తూ మీ దేవుడు ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదించి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లలు అంటే మీరు ఇక్కడ ఎవరైతే చదివింటారో వాళ్ళు చాలా ఆత్మస్థైర్యంతో బాగా వాళ్ళని వాళ్ళు నిలదొక్కునే విధంగా తయారవుతారు. కాబట్టి మీరు కూడా ఏం బాధపడవలసిన పని లేదు. మీరంతా కూడా మంచి స్థాయిలో ఉన్నత స్థాయి అంటే మీరు ఉన్నటువంటి స్థాయి తక్కువ స్థాయి అనుకోవద్దండి, చాలా ఉన్నతమైనటువంటి స్థాయి.
కాబట్టి మిమ్మల్ని మీరు గౌరవించుకుంటే ఎవరు మనల్ని గౌరవించాల్సిన పని లేదు. కాబట్టి మన ఆత్మగౌరవం మనకు ముఖ్యం. అంతేగాని మన వృత్తులు కానీ మనవి ఏవి కానీ మనకు అడ్డు కాదు. కాబట్టి ఎవరి గురించి ఏమీ బాధపడాల్సిన పని లేదు. కాబట్టి మీరంతా కూడా బాగా సంతోషంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఇంతటితో నా సప్తస్వరామృత జ్ఞాన ప్రదాయ గురవే నమః. శ్రీస్వరనందిత శృతి తత్వాయ గురవే నమః. గమగధీభావరసలసితాయ గురవే నమః. మమ విధిం రాగనరహరిం తం సద్గురుం నమః. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సురాలోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన భూమిపై వేసిన పేపర్ ఫ్లైట్లు, రాధ జళ్ళు నుంచి రాబట్టు లాగిన రబ్బరు బ్యాండులు, కళ్యాణి పిలిచిన లెప్పకాయలు, మరపురాని తిరిగి రాని గురుతుల నుండి మీ మనసు నొచ్చుకు